ఓకే, లెట్ మీ టెల్ యూ స్టోరీ. ది ఆల్ఫా మ్యాన్ కి నాకు నా లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధం ఏంటి? యాక్చువల్లీ కాన్సెప్ట్ అంతా నా ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ వీడియోలోనే కవర్ చేయాల్సింది. బట్ సడన్ గా కెమెరా ముందుకు వచ్చేసరికి కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యి సగం కాన్సెప్ట్ మొత్తం లేపాల్సి వచ్చింది. సో ఈ వీడియోలో ఫుల్ గా కవర్ చేస్తాం. ది ఆల్ఫా మ్యాన్ అనే నేమ్ కి, ఈ వెంకట్ కి, నా లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కి, నేను ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే కారణానికి వస్తే ఫర్ ఎంగేజింగ్ పర్పస్ కోసం ఐ మూవీ స్క్రీన్ ప్లే రెఫరెన్స్ గా తీసుకొని నేను ఈ వీడియో అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పాలనుకున్న ఫుల్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. లెట్స్ కమ్ టు ఇన్సిడెంట్ 1. వెన్ ఐ వాజ్ ఇన్ 10th, నాని అని నా క్లోజ్ ఫ్రెండ్, చూడడానికి గజని సినిమాలో సంజయ్ రామస్వామి లాగా మంచి గ్లోయింగ్ అండ్ ఫెయిర్ స్కిన్ ఉండేది వాడి. ఆఫ్టర్ సమ్మర్ వాడిని చూశాక సేమ్ అదే గజని సినిమాలో గజని లాగా ఉన్నాడు. అంత డ్రై స్కిన్ అయిపోయి, అంత కలర్ ఫేడ్ అయిపోయి, స్కిన్ అనేది చాలా గట్టిగా తయారై. సో ఈ 3 months గ్యాప్ లో ఏం జరిగిందని వాడిని అడిగితే, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక, మనకు తెలిసిందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక వాడు ఒక కంపెనీలో వర్కర్ గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ కంపెనీలో ఏంటంటే ఎక్కువ మనీ కావాలంటే అవుట్ సైడ్, విచ్ మీన్స్ ఎండలో పని చేయాల్సి ఉంది. సో ఆ ఎండలో పని చేయటం వల్ల వాడు ఆ కంపెనీలో అవుట్ సైడ్ పని చేయాల్సి ఉంది, విచ్ మీన్స్ ఎండలో పని చేస్తేనే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో వాళ్ళకి నీడ్ కూడా, అందువల్ల వాడు ఎండలో పని చేయడానికి ఒప్పుకున్నాడు. సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ నెంబర్ 1. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇన్సిడెంట్ నెంబర్ 2. ఐ వాజ్ ఇన్ డిప్లొమా. ప్రవీణ్ ఐ మూవీలో విక్రమ్ ని చూసినా వాడిని చూసినా సేమే ఉంది. ఒక 4 months కి కాలేజ్ రాలేదు. ఎందువల్ల రాలేదు అని ఆరా తీస్తే, వాడు ఆ 4 months లో బైక్ మీద రైడ్స్ కి వెళ్ళటము, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు క్రికెట్ ఆడటము, ఇలాంటి ఎంజాయ్ మూమెంట్స్ అని వాడికంటూ సపరేట్ గా సీజన్ ఓపెన్ చేసుకున్నాడు. మన ఈ వింటర్ అండ్ సమ్మర్ సీజన్ అలా ఎంజాయ్ మూమెంట్ సీజన్ అని వాడికంటూ సపరేట్ గా ఒక సీజన్ ఓపెన్ చేసుకున్నాడు. హీ కమ్ ఆఫ్టర్ 4 months టు కాలేజ్. ఐ మూవీలో విక్రమ్ లాగా ఉండాల్సిన హెయిర్ అదే మూవీలో గూని విక్రమ్ అయ్యారు, విచ్ మీన్స్ ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఒక ఎకరం, రైట్ సైడ్ ఎకరం దాన ధర్మాలు చేశారు నేచర్. దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడు. ఇన్సిడెంట్ నెంబర్ 4. ఆఫ్టర్ దట్ మా ప్రసాద్ గారు మంచి జాబ్ కొట్టాలని, మంచిగా సెటిల్ అవ్వాలని కష్టపడి చిన్నప్పటి నుంచి బాగా చదివి 80% తో గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయ్యాను. సో ఆ పాస్ అవుట్ అయిన సర్టిఫికెట్ అన్ని తీసుకొని ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత నేను కాల్ చేసి ఏమైందిరా అంటే రిజెక్టెడ్. సరే అని మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళాడు, అక్కడ రిజెక్టెడ్. 8 months లో 10 to 15 కంపెనీస్ అన్ని తిరిగాడు, అక్కడ కూడా రిజెక్టెడ్. ఇక నాకు జాబ్ రాదు, నా వల్ల కాదు, నేను సెటిల్ అవ్వలేనని చెప్పి ఉన్న పలంగా తట్టా ముట్ట సర్దేసుకొని వాళ్ళ విలేజ్కి వెళ్ళిపోయాడు. సో మై ఫైనల్ కంక్లూజన్ ఈస్, నా 10th ఫ్రెండ్ నాని అండ్ ప్రవీణ్ అండ్ మా ప్రసాద్ గారు, వీళ్ళకి వాళ్ళ లైఫ్ లో అలా అవ్వడానికి రీజన్ ఏమై ఉండిద్దని మీరు అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు మా నాని విషయానికి వస్తే, సో కంపెనీలో అవుట్ సైడ్ ఎండలో పనిచేసి స్కిన్ ట్యాన్ అయిపోయి తిరిగి స్కూల్కి వచ్చిన నాని గారికి, ట్యాన్ అయిపోయి ఉన్న నాని గారిని చూసి మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మొత్తం ఎక్కిరించడం, ఎగతాళి చేయటం చేశారు. అలా ఎగతాళి చేయటం వల్ల ఆ ఏజ్ లో ఎగతాళి చేయటం అనేది ఆ ఏజ్ కి అదే మెచ్యూరిటీ. ఎందుకంటే 10th అంటే 17-18 ఉంటది. ఆ ఏజ్ లో ఇంతకన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుందా అంటే నాకు తెలిసి ఉండదు. సో ఈజీగా ఫీల్ అయిపోతారు, ఈజీగా డిప్రెస్ అవుతారు. డిప్రెస్ అయ్యాడు కూడా. ఆ ఏజ్ లో నా ఫ్రెండ్స్ ఆ విధంగా వాడిని చేయటం వల్ల వాడు తీసుకున్న డెసిషన్ తీసుకొని వెళ్ళిపో. నేనేమంటానంటే, ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తే, షేమ్ చేస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి టీసీ తీసుకొని వెళ్ళిపోవాలనే ఆలోచన కన్నా, దానికి బదులుగా వాడి ప్రాబ్లం ఏంటి, వాడి స్కిన్ ప్రాబ్లం, ట్యాన్ అయిపోయింది. సో ట్యాన్ అయి ఉన్న స్కిన్ ని తిరిగి నార్మల్ స్కిన్ కి తీసుకురావాలన్న ఆలోచన, తీసుకురావచ్చు అనే నాలెడ్జ్ వాడికి ఉంటే టీసీ తీసుకొని స్కూల్ నుంచి వెళ్ళిపోయేవాడే కాదు. సో వీడికి ఇక్కడ స్కిన్ గురించి ఇన్ఫర్మేషన్ అండ్ ట్యాన్ అయిపోయిన స్కిన్ ని తిరిగి తీసుకురావాలన్న నాలెడ్జ్ లేదు. ఇన్సిడెంట్ నెంబర్ 2. ప్రవీణ్. వీడి విషయానికి వస్తే, గాలి తిరిగి ఎండలో బాగా తిరిగి హెయిర్ కోల్పోయిన మా ప్రవీణ్ గారు హెయిర్ మొత్తం పోయేలా చేసుకొని ప్రెసెంట్ ఆల్మోస్ట్ వాడికి ప్రెసెంట్ ఆఫ్ ఉంది. నేను ఎలా ర్యాంక్ దీనికి ఏమైనా చేయొచ్చా అంటే, వాడికి పోయిన హెయిర్ తిరిగి తీసుకురావాలన్న ఆలోచన ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ లేదు. సో వీడికి ఇక్కడ హెయిర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కావాలి. ఇన్సిడెంట్ నెంబర్ 4. ప్రసాద్. చదువు అని బుక్స్ అండ్ సబ్జెక్ట్స్ మీద పెట్టాడు. ఒక్కసారి నా ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి నేను ఎందుకు రిజెక్ట్ అవుతున్నా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుంటే, నాకు తెలిసి వాడికి మంచి, వాడు ఏదైతే కలలు అన్నాడో ఆ విధంగా సెటిల్ అయి ఉండేవాడు. వాడికి అప్పటికి అర్థం కాలేదు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు వాడు ఎందుకు వెళ్ళిన ప్రతిసారి రిజెక్ట్ అవుతున్నాడు. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి
వాడి బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల వాడికి జాబ్ ఇవ్వలేదు, వెళ్ళిన ప్రతిసారి రిజెక్ట్ అయింది. వాడికి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ కావాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ కావాల్సిన నాలెడ్జ్ కూడా వాడి దగ్గర లేదు. సో వీడికి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక బాడీ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల వీడి లైఫ్ లో సెటిల్ అవ్వలేకపోయాడు. ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక ఎత్తు అయితే ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ కి నేను చాలా బాగా కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. మాండీసా అనే 40 years ఏజ్ గల ఒక ఉమెన్. ఆమె చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్స్ అయిన పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్స్ ని ఎక్కువ తీసుకుని ఆయిల్ ఫుడ్స్ అయిన ఫ్రైడ్ రైస్, నూడిల్స్ లాంటి ఫుడ్స్ నే తింటా వచ్చేది. అంటే ఒక అన్హెల్దీ ఫుడ్ డైట్ ని మెయింటైన్ చేస్తా వచ్చింది. ఒక పాయింట్ దగ్గర ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆమెకి కాంప్లికేషన్ ఆఫ్ క్లాస్ 3 ఒబెసిటీ అనే డిసీజ్ వచ్చింది. దాని ఫలితంగా 2024 జూలై 5th చనిపోవాల్సి వచ్చింది. సో ఆమె ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే ఇట్లాంటి చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, ఒక అన్హెల్దీ డైట్ వల్ల ఒబెసిటీ అనే డిసీజ్ వచ్చింది. అందువల్ల చనిపోవడం జరిగింది. ఆమెకి ఎవరన్నా హెల్దీ ఫుడ్ గైడెన్స్ ఇచ్చుంటే నాకు తెలిసి ఇంకో 40 years బతికేది. సో ఆమె హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసారు, మేము ట్రీట్మెంట్ చేయలేము, చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చి. సో ఫైనల్ గా ఏమంటానంటే నాని, ప్రసాద్, మాండీసా వీళ్ళ లైఫ్ లో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కి వాటి నుంచి బయటకు ఎలా పడాలన్న బేసిక్ నాలెడ్జ్ లేదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. స్కిన్ కేర్ గురించి, హెల్దీ లైఫ్ స్టైల్ గురించి, గ్రూమింగ్ గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, మోటివేషనల్ గురించి, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చాలా మందికి తెలియదు. సో చాలా మందికి వీటి గురించిన నాలెడ్జ్ లేదు. నేను అనుకునేవాడిని ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కలిపి ఒక సొల్యూషన్ ప్లేస్, విచ్ మీన్స్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. బట్ నేనే వస్తే అందుకే ది ఆల్ఫా మ్యాన్ జర్నీని స్టార్ట్ చేశాను. నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ పర్సన్స్ లాగా చాలా మంది సొసైటీలో ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో చాలానే కోల్పోయారు, ఒక మంచి ప్రాణమే పోయినారు. సో ఇక మీదట అట్లాంటి ప్రాబ్లం ఉండకూడదు. సో A to Z అన్ని ఛానల్లో ఫుల్ ఒక మనిషికి బతకడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ప్రతిదీ ది ఆల్ఫా మ్యాన్ లో దొరుకుతుంది. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అనుకోకపోతే, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ లో ఎవరు టచ్ చేయలేని కాన్సెప్ట్ అండ్ ఐడియాతో మీ ముందుకు వస్తాం. ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ టచ్ చేయలేని ట్రెండ్ సెట్ చేస్తా, ఆర్ అట్లీస్ట్ ట్రై చేస్తా. టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్ బాయ్.